బాబా ఏం పెళ్లిలో ఏమో ఈ ఎండాకాలంలా గంత దూరంలో పెడతాం. మళ్ళా ఎట్లా పోతాను ఎట్లా వస్తాను అన్న ముగ్గురికైతే ఏం లేదు. ఆయన రమ్మంటేనేమో రాడు. నేను ఒక్కదానికి అంత దూరం పోయి రావాలా? అయ్యో ఈ పాన్స్ పౌడర్ ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయినట్టుందిగా. సాయంత్రం ఈయన కదన్నా తీసుకొని రమ్మనాల. ఈ పిల్లకైతే అసలు సోయే ఉండదు. ఇగో శ్రీ, నేను కామారెడ్డికి పోతున్నా పెళ్లికి. వచ్చే వరకు రాత్రి అవుతుంది. జర ఇంటి పట్టు నుండు. నీకు మొత్తం అన్నం అన్ని వండి పెట్టిన రాత్రి వరకు. జర ఏడ దోస్తులతోని తిరగవోకు. నాకు గిట్ట తెలవాలా. నీకు వచ్చినాక నీ పని చేస్తా బిడ్డ చెప్తున్నా. ఎదురుంగింట ఆంటీ వస్తుంది, ఆమె డబ్బా ఇడ పెట్టిన. జర ఆంటీకి డబ్బు ఇవ్వడం అయితే మర్చిపోకు. ఇంకా కేబుల్ బిల్ అని కా బిల్ ఎవరైనా వచ్చిరనుకో తలుపు అస్సలు తీయకు. అర్థమవుతుందా నీకు? అబ్బా విన్నా మమ్మీ. ఇగో నేను పోయొస్తా మరి. ఆంటీ వస్తే జర డబ్బు ఇవ్వడం అయితే మర్చిపోక అసలు. అబ్బా ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ, జల్దీ పోనాడు బాయ్. నువ్వు కూడా గిదే దారిలో పోతావు కదా అక్క పెళ్లికి అనేసి ఇక నీకు ఫోన్ చేసిన. ఇక నన్ను రమ్మంటేనేమో ఏదో పని ఉందంట. ఇక అందుకే అనేసి నీకు చేసినుంటి. ఫోన్ వస్తుంది, మాలశ్రీ ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం. హలో హలో మమ్మీ, పోయినావానే? ఇంకేడనే, ఇంకా సగం దారిలోనే ఉన్నావు. నువ్వైతే ఇంట్లో జాగ్రత్తగానే ఉన్నావు కదా? ఇంట్లోనే ఉన్నా మమ్మీ, నేను జాగ్రత్తగానే ఉన్నా. సరే జర మంచిగా తిని ఉండు బట్ట. నేను వస్తా రాత్రి వరకు. బాయ్. సరే సరే బాయ్. Later that same evening. ఇంత దూరం పోయి వచ్చే వరకు అలసిపోయినట్టయింది పానం అంతా. 2 రోజులు పని చేసినా కాదేమో. ఎట్లయింది మమ్మీ పెళ్లి? పెళ్లి మంచిగా అయితే అయ్యింది కానీ నువ్వేం చేసినావు ఈ రోజంతా? నేనేం చేస్తా మమ్మీ, ఇంట్లోనే ఉన్నా. తిన్నా, చేసే టీవీ చూసినా, ఇప్పుడు చదువుకుంటున్నా. అవునా? ఏడికి పోలే బిడ్డ నువ్వు బయటికి? లేదు మమ్మీ, ఇప్పుడే చెప్పినా కదా. అయినా నువ్వు అంతగానం చెప్పిపోయినాక కూడా నేను ఎందుకు ఏడికి బయటికి పోతా? దొంగ మొక్కం దానా, మమ్మీకి ఏం తెలియదు, మొద్దు మొక్కంది. ఏం చెప్పినా నమ్ముతుంది అనుకుంటున్నావానే? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నాకేం అర్థమైతలేదు. నేనేం చెయ్యలేదు అసలు. నాకు తెలిసే నువ్వేం చేసినావని. నేను పోయిన గంటకి మెల్లగా ఫోన్ చేసినావు చూడు, నాకు అప్పుడే అర్థమైంది నువ్వు ఏదో ప్లాన్ చేసినావని. ఏం ప్లాన్స్? నాకేం తెలియదు మమ్మీ. నేను చెప్తానే పూసకొచ్చినట్టు అంతా నువ్వేమేం చేసినావని. వాచ్మెన్ నాకు అన్ని చెప్పిండు ఇప్పుడే. నేను పోయిన గంటకే నీ తోడు దొంగలు 2 ఫ్రెండ్స్ వచ్చినాయి కదా బండి పైన. 3 కలిసి ట్రిక్కిలు పోయినాయి అంట కదా. ఏడికి పోయినావో కూడా నాకు తెలిసే. 3 కలిసి ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర తిననికి పోయినారంట కదనే. ఆ ఎదురుగా మిక్సర్ షాప్ ఆంటీ నాకు చెప్పింది. నేను ఇంట్లో వండి పెట్టపోలేదా నీకు? పొద్దున్నే లేచి కష్టపడి వండి పెట్టి పోయినా నీకు బిడ్డకి ఉండాలా అనేసి తిండి. నువ్వు నీడిల్స్ ఫ్రాంకీలు అవి తిననికి పోతావు. అవి నీడిల్స్ ఫ్రాంకీలు కావు మమ్మీ, నూడిల్స్ ఇంకా ఫ్రాంకీ. ఇంకో మాట మాట్లాడితే మూతి వల్ల పోతా. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినావు కూడా నాకు తెలిసే. ఎదురుంగింట అంటే నాకు చెప్పింది. ఆమెకి ఇయ్యమని డబ్బాడ పెట్టిపోయినా, మర్చిపోయినావు కదా నువ్వు. ఆమె వచ్చి డోర్ బెల్ కొట్టి కొట్టి చూస్తే తాళం వేసిందంట. మమ్మీ పిచ్చిది, ఏం చెప్తే అది నమ్మేస్తుంది. అస్సలు నీకు భయం లేకుండా పోతుంది. అట్లా కాదు మమ్మీ, నేనేం చెయ్యలేదు అసలు. సేమియా వాళ్ళే వచ్చి నేను రానంటున్నా కూడా తీసుకొని పోయినారు. కూసేగాడిది వచ్చి మేసగాడిని చెడగొట్టిందంట. అయినా నువ్వేమన్నా శుద్ధ పూసవా అని? నువ్వు చెప్పినాయని నేను నమ్ముతా అనుకుంటున్నావా? నాకు సీసీటీవీలు అవసరం లేదే. నువ్వేం చేస్తున్నావు అని తెలియనికి. నా నెట్వర్క్ చాలా పెద్దది. నువ్వేం చేస్తున్నావు, ఏడిపోతున్నావు, ఏంటి అన్ని తెలిసిపోతాయి నాకు. సారీ మమ్మీ, కొట్టకు మమ్మీ, ప్లీజ్ మమ్మీ. నన్నే మెంటల్ దాన్ని చేద్దాం అనుకుంటున్నావు కదా. నాకు రూమ్ లో పో. అస్సలు నువ్వు ఇంట్లోకి అండి బయటికి వెళ్ళు. నీ కాలు ఇరగొట్టి పొయ్యిలో కొట్టకపోతే బిడ్డ చెప్తున్నాడు. మమ్మీ ఇగో ఈ డ్రెస్ కొనుక్కున్నా. వచ్చేటప్పుడు షాప్ లో మంచిగా కనబడితే. ఏందే ఈ డ్రెస్? బాగుంది కదా మమ్మీ. డ్రెస్ కలర్ కాంబినేషన్ బాగుంది. జస్ట్ 800కే దొరికింది. ఏంటి 800? ఈ డ్రెస్ కి 800 అని బట్ట చూసినావానే? బర్క్ ఉంది, మెత్తగా లేనే లేదు. ఒక్కసారి పిండేయంగానే ష్రింక్ అయితే ఇట్లాంటి బట్టలన్నీ. ఇక చూడు ఫిట్టింగ్ కూడా ఇప్పటికి సరిపోయేటట్టు టైట్ ఫిట్టింగ్ ఇప్పటికే వస్తుంది ఇది. అగో లోపట కూడా ఎక్స్ట్రా కుట్టులు లేవు, టైట్ అయితే ఇప్పనికి. అందుకేనే బట్టలు కొనేటప్పుడు నేను వస్తా నీతోని అని అంట. నువ్వు ఈయననే ఈయనవు నా మాట. పోనాడు పోయి రిటర్న్ ఇచ్చేసి రాపో.
అబ్బాయి ఫైనల్ సేల్ మమ్మీ, మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇప్పుడు తీసుకోరు. అగో అట్లా ఎట్లా రిటర్న్ తీసుకోరు? ఏ షాప్ అది రిటర్న్ తీసుకొని షాపు? నాడు నేను వస్తా, ఎట్లా రిటర్న్ తీసుకోరు నేను కూడా చూస్తా. నువ్వు వస్తే ఎందుకు రిటర్న్ తీసుకోరు మమ్మీ? ఏదన్నా రిటర్న్ తీసుకుంటారు. ఇగో నువ్వు ఆడ ఏం మాట్లాడకు, గమ్మున నిలబడు, మొత్తం నేను హ్యాండిల్ చేస్తా, అర్థమవుతుందా? సరే మమ్మీ. అరే సార్ గిరాక్ వచ్చింది రాజర్లో ఇట్లే రాడమ్మా. నమస్తే, ఏం చెప్పమంటారు? ఇగో బాబు జర నా బిడ్డకి మంచి బట్టలు చూపి. అరే ఈ మేడమా ఈరోజు పొద్దున వచ్చి బట్టలు తీసుకోవాలి, అట్లుంటది మరి మన షాప్ లో బట్టలు. ఏం సైజ్ అమ్మా? ఏమే కదా తీసి చూపిస్తా నాకు. ఏ ఊకో బాబు, మీడియం సైజ్ ఏం సరిపోతుంది, లాస్ట్ తీసి. అరే లార్జ్ సైజ్ లూజ్ అవుతుందమ్మా, ఏమైతే కరెక్ట్ ఉంటది. అది ఒక్కసారి వేసి తీయంగానే టైట్ అయిపోతుంది. మీ దగ్గర మళ్ళా మళ్ళీ వచ్చి కొనాలని మీరు గట్లనే చెప్తారు, కానీ నువ్వైతే వెళ్ళే తీసి. సరే అమ్మా లార్జ్ సైజ్ కదా తీసిస్తా. మమ్మీ లార్జ్ సైజ్ ఏంటి మమ్మీ? లార్జ్ సైజ్ ఎవరితో అడుక్కొని వేసుకుని వచ్చినట్టు ఉంటుంది మమ్మీ, వద్దు మమ్మీ ప్లీజ్. గరవా మేడం కరెక్ట్ చెప్తుంది కదమ్మా, ఎల్ సైజ్ అంటే లూజ్ అవుతుంది. నీకేం తెలియదు, ఊకోవే. ఇంకా బట్టలు ఊకేనే స్ట్రింక్ అవుతాయి. అయినా అప్పటికి నీకు లూజ్ అనిపించింది అనుకో, ఒక కుట్టు వేసిస్తా. అయినా నేను మాట్లాడకమన్నా కదా, గమ్మునుండు నువ్వు. ఏం హైలైట్ గిరాక్ దొరికింది. ఇగో అబ్బా ఇప్పుడే ఒక కస్టమర్ కి చూపించిన అన్ని లార్జ్ సైజ్ డ్రెస్సులే, ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఈ డ్రెస్ ఏదో బాగున్నట్టుందిగా, దీనికి ఇంకా చున్నీ కూడా వచ్చింది. ఓ మేడం మీ మమ్మీ సెలెక్షన్ మస్తు ఉంది, ఆ డ్రెస్ మీరు వేసుకుంటే జబర్దస్త్ ఉంటది, సేమ్ సినిమా హీరోయిన్ లెక్క. బానే ఉంటది కానీ ఎలా అంటే మరీ లూజ్ అయిపోతుంది, ఇంకా బట్ట ష్రింక్ కూడా ఏం కాదు. అరే మేడం ఏక్ మాల్ ఉంటది మేడం మా దుకాన్ లా, కలర్ పోదేం పోదు, స్ట్రింక్ అస్సలు కాదు, గ్యారెంటీ ఇస్తాం మేము బట్టలకి. అందుకే మా దుకాన్ కి అందరు మళ్ళా వస్తుంటారు బట్టలు కొన్నికి. ఏందే ఎల్ల కాలం నువ్వు బాగా అస్థి పంజరంలో ఇట్లనే ఉంటావా? ఇప్పుడు వేసినావంటే మళ్ళీ ఇంకో 6 నెలల దాకా బట్ట ముట్టనే ముట్టవు, అప్పటి వరకు లావు కావా? కావాలంటే చెప్పినాను కదా ఒక కుట్టేసిస్తా అని. ఇంకో గమ్మునుండు, నీకు నచ్చింది కదా ఈ డ్రెస్ తీసుకో. మేడం ఫ్యూచర్ గురించి మస్తు ఆలోచిస్తుంది, పోయిపోయింది గిరాక్ నాకే దొరకాల. ఇక బాబు ఈ డ్రెస్ ప్యాక్ చేయమ్మా. మేడం జబర్దస్త్ సెలెక్షన్ చేస్తారు కదా మేడం. ఇగో మేడం ఈ డ్రెస్ 1500. నాకు 1500 అంటావు ఈ డ్రెస్ కి? ఎప్పుడు మీ షాప్ కి వచ్చి కొంటావు, గంటంత రేట్లు చెప్తున్నావు. అయినా నువ్వే అన్నావు కదా పొద్దున్నే వచ్చి ఒక డ్రెస్ తీసుకొని పోయినాం అనేసి, మళ్ళీ అంతంత రేట్లు చెప్తావేంది? ఇగో ఆయన నా బిడ్డ వేసుకుంది అనుకో ఆ డ్రెస్, దాని దోస్తులు 4 అడుగుతారు ఏడగొన్నావు అని. మీ షాప్ కి వచ్చి గిరాక్ అయితా ఉంటది, నువ్వు ఇంత రేట్లు చెప్తే మరి మేము కొనాలా వద్దా నువ్వే చెప్పు. మేడం ఈరోజు ఫ్రెష్ స్టాక్ మేడం, పొద్దున్నే వచ్చింది, లేటెస్ట్ కలర్ లేటెస్ట్ డిజైన్లు. మీరు ఎప్పుడు వస్తారు కదా ఇక కస్టమర్లు, ఇక మీకోసం లాస్ట్ 1400 చేస్తా. అగో మళ్ళీ చెప్తుంటే 1400 అంటాడు. 1000 ఇస్తా ఈ డ్రెస్ కి అంతే. ఇగో నాడు ప్యాక్ చేసి. అరే 1000 రూపాయలకి ఎట్లా వస్తుంది మేడం? అరే ఇప్పుడు మీతో బేజం పెట్టుకోవాలి కానీ నేను ఇస్తా 1000 రూపాయలు నాడు. ఇగో బాబు పొద్దున మా అమ్మాయి మీ దగ్గర డ్రెస్ తీసుకుంది కదా. ఏందమ్మా ఏమన్నా ఆల్టరేషన్లు ఏమైనా చేయాలా? ఎక్స్ట్రా పైసలు అయితే మరి ఇప్పుడే చెప్తున్నా. ఏ లేదు బాబు, ఇది ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చిన. ఇప్పుడు ఈ డ్రెస్ కి 1000 రూపాయలు అయింది కదా, నేను పొద్దున 800 తీసుకున్నావు. 800 కట్ చేస్తే ఇంట్లో 200 ఇస్తాయి డ్రెస్ కి. ఇంకా అగోబా మాట్లాడుతున్నావు అసలు 1500 డ్రెస్ ని బేరవాడు 1000 రూపాయలకు తీసుకున్నావు నువ్వు. పోనీ కదా ఎప్పుడు వచ్చే కస్టమర్లు కదా అని ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు డ్రెస్ పట్టుకొచ్చి ఎక్స్చేంజ్ అంటావు. మీ బిడ్డకు పొద్దునే చెప్పినా నేను, నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ మా దగ్గర. అగో నో ఎక్స్చేంజ్ నో రిటర్న్, ఇదేంది కొత్తగా? గట్ల చెప్తే మేమెందుకు వస్తాం? ఏమే నువ్వు పొద్దున్న తీసుకుంటే అప్పుడు గట్ల చెప్పినారా? ఈమె నన్ను ఇట్లా బుక్ చేసేసింది, మాట్లాడొద్దాను మళ్ళీ ఇట్లా బుక్ చేసింది. అరే అమ్మకు దగ్గర బిడ్డ ఉంది కదా. ఇగోమా మా షాప్ వచ్చిన ప్రతి కస్టమర్ కి మేము చెప్తాము నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అని. మీరు ఎప్పుడు వచ్చే కస్టమర్లే కదా, మీకు గత మాత్రం తెలియదా? ఇగో ఎప్పుడు మీ షాప్ కి వస్తాం కదా, ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకుంటామని అడిగినామా? ఏదో చిన్న పిల్ల తెలివగా తీసుకుంది. అయినా పొద్దున ఆమె వచ్చినప్పుడు మీరు అట్లా చెప్పలేదంటుంది కదా. అంత వద్దమ్మా, మిమ్మల్ని చూసి వేరే కస్టమర్ కూడా ఎక్స్చేంజ్ లని రిటర్న్ లని షురు అవుతారు. ఇక కొత్త డ్రెస్ కావాలంటే పైసలు ఇచ్చి కొనుక్కోండి, లేకపోతే పాత డ్రెస్ తీసుకొని పోండి. అగో కొనుక్కొనికి వస్తే గట్ల వెళ్ళిపోమంటావేంది? అయినా మేము ఎక్కువ ధర కొంటున్నాం కదా, తక్కువ ఏం తీసుకుంటలేం కదా. అరే ఎక్కువ పైసలు తక్కువ పైసలు కాదమ్మా, సరే కానీ ఇగో ఒక్కసారికి ఇస్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, నెక్స్ట్ టైం నుండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ గుర్తుపెట్టుకోండి. తీసుకోండి. సరే సరే, పైసలు కదా కౌంటర్ లో కట్టేసిపోతాం. ఇగో అమ్మా మళ్ళా చెప్తున్నావు, ఇంకోసారి ఎక్స్చేంజ్ రిటర్న్ ఇవన్నీ ఉంటాయి, అట్లా వేసేది ఉంటే రాకుండ్రి దుకాణానికి. బాబా ఏం గిరాగా సాయి ఒక సాయి చెప్పరా.
సరే బాబు వీళ్ళు చెప్పి మనం చేసేది చెయ్యాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్కి. ఓ చెలియా బాయ్, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.